హాయ్, బాగున్నారు అందరూ? అందరు బాగుండాలా, మనం అందరం బాగుండాలా అని మనస్ఫూర్తిగా దేవుని అనుకుంటున్నాను. మ్యాటర్ వచ్చి ఏంటంటే, ఎవరు నాకు తెలిసినంత వరకు నా అనుభవం కొయ్యట్లో గల్ఫ్లో నా అనుభవం గుర్తి నేను చెప్తున్నా. నాకు తెలిసిన కాటికి, నాకు అర్థమైన కాటికి అయితే చెప్తున్నాను. ఎప్పటికైనా కానీ వాళ్ళు ఏదో చేస్తారు, వీళ్ళు ఏదో చేస్తారు అని ఎవరిని నమ్మకూడదు. మనకు కావాల్సింది ఒక్కటి, ఏంటి? మన కష్టం మనం నమ్ముకోవాలా, మన కష్టం మనకు మిగలల్లా. మనం ఎవరికన్నా మంచి చేసిండేది మనల్ని కాపాడాల. మనం ఒకరికి మంచి చేసింటాం చూడు, అది ఏ రకంగా కానీ పెట్టిన వాళ్ళే మనకు పెట్టాలనని ఎక్కడా రాసి పెట్టలేదు. నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన కాడికి దీంట్లో తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ పెట్టిన వాళ్ళే పెట్టాలనని గ్యారెంటీ ఎక్కడా లేదు. మనము చేసిండేది మంచిదైతే, మంచి పని అయితే, మనం చేసిండేది ఒకరికి, మన మాట తీరు ఒక్కరికి ఉపయోగపడి మంచి అయిందంటే అదే దేవుడు మన కాపాడే. అది ఏ రూపంతో ఎవరి గుండనో ఒకరి గుండా మనకైతే సాయపడతాడో, మనమైతే సేఫ్ అవుతాం. మనం ఆప్తలో ఉండే టయానికి నా నమ్మకం అది. మనం చేసే దాని మీద, ప్రతి దాని మీద ఒక నిజాయితీ అనేది ఉండాలి. మనం చేసే కష్టం మీద నిజాయితీ ఉండాలి, మాట్లాడే మాట మీద నిజాయితీ ఉండాలి. ఈ నోరు, ఈ నేలకి అనేది అదుపులో పెట్టుకోవాలి. మాట ఎంత వస్తే అంతా వదిలేసేయకూడదు అని నా ఓపెనింగు, నాకు అనిపించింది. ఇప్పుడు ఎందుకంటే ఎవరన్నా కానీ వాళ్ళు పెడతారు, వీళ్ళు పెడతారు అని ఆశపడము. ఎవ్వరు మనము ఆశపడినా, ఎవరు మనకు ఏం చేసినా కానీ ఏ విధంగా చేస్తారు తెలిసిన? వాళ్ళకు మనం ఉపయోగపడినంత వరకే, వాళ్ళ అవసరానికి మనం ఉపయోగపడినంత వరకే వాటికి బాగా చూస్తారు. వాళ్ళు ఇచ్చే దాంట్లో కానీ, మనం తీసుకునే దాంట్లో కానీ, మనం ఇచ్చేది కానీ, వాళ్ళు తీసుకునే దాంట్లో కానీ, మనం తినే కాటికి, వాళ్ళు తినే కాటికి, నువ్వెంత, నేనెట్లా, నేనెట్లా అన్నీ మాటలు బాగా చెప్తారు, చాలా బాగా చెప్తారు. మనము ఏ పొద్దు వాళ్ళ అవసరాలకో వాళ్ళకు ఉపయోగపడమో ఆ పొద్దు అన్నీ ఏ యాప్తలో కానీ, ఏ ఇబ్బందులలో కానీ ఎవ్వరు తోడుండడు. నాకు తెలిసి ఈ గల్పులో ఎవ్వడు తోడుండడు నాకు తెలిసి. ఎందుకంటే ఓని టిక్టాక్లో గొడవలు పడుకొని సచ్చండారు. ప్రేమ దామ నీళ్ళల్లో ఉంచి చేప గడ్డను పడి గిలగిలగిలా కొట్టుకుంటుంది చూడ, అట్ట కొట్టుకుంటాడారు. అబ్బా, చూడాలంటేనే అసింకి వేస్తుంది. ఎందుకు వచ్చినాం మనం కొయ్యేటికి? 7 సముద్రాలు దాటుకొని ఎందుకు వచ్చినాము? దేనికి వచ్చినాము? బిడ్డలు వదిలేసినాము, మొగుళ్ళు వదిలేసినాము, ఇండ్లే వదిలేసినాము, మన దేశమే వదిలేసి వేరే దేశానికి వచ్చినామంటే దేనికి వచ్చినాము? ఫస్ట్ దేనికి వచ్చినాము? ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము? మనం వచ్చిండేదన్నా మనకు గుర్తుందా? ఎవరి కోసం వచ్చినామో గుర్తుందా? ఒక ఇంటి కోసం వచ్చినామా? ఒక బిడ్డలు చాక్కొని వచ్చినామా? ఒక భర్తను చాక్కొని వచ్చినామా? లేదు, మన లైఫ్ మనం నిలబెట్టుకొని వచ్చినామా? ఒక అప్పుల కోసం వచ్చినామా అనేదన్నా గుర్తుందా? లేదయ్యా జనాలకు. అబ్బా, ఏమి నాన్న, ఏ పక్క అని చేస్తే కానీ ఈనడాలకే అసింకంగా ఉండదు. అందుకు చెప్తున్నా, ఎవరైనా కానీ ఒక్కరిని నమ్ముకోవడం అనేది నాకైతే అస్సలు కరెక్ట్ కాదు. మనం ఏది నమ్ముకోవాలా, ఏ గల్పులోనే కాదు, ఎక్కడైనా కానీ మన కష్టం మీద మనం నిజాయితీగా నమ్మాల. దాంట్లో తప్పు అయినా కానీ దేవుడు క్షమించి మనకు మంచి చేస్తాడు. మన కష్టం మీద నిజాయితీగా నమ్మాల. ఎవడు ఆప్తలో ఉన్నప్పుడు ఎవ్వడు రాడు. ఆప్తలో ఉన్నప్పుడు, మనం ఇబ్బంది పడిపోయినప్పుడు, మన వయసులో మన రక్తంతో ఆడుకున్నప్పుడు, మనం ఉడుకు రక్తంలో ఉన్నప్పుడు, మన వయసులో మన అందం చూసి, మన సందం చూసి వాడుకునేవాడు ఎవ్వడు
మనం ఆప్తలో ఉన్నప్పుడు, మనం తగ్గిపోయినప్పుడు, మనకి ఇబ్బంది జరిగినప్పుడు అదే వాడు వచ్చి మన ముందర నిలబడాలంటే నిలబడడు. ఆ పొద్దుట్లో, ఆ సమయంలో, ఆ టైంలో 1,50,000 సాకులు చెప్తాడు, 1,50,000 మాటలు చెప్తాడు. వాని పాటి కూడా తప్పుకుండేస్తాడు. ఇబ్బంది పడేది ఎవరు? మనము. అవునా కదా? అది ఫేస్ చేసేది ఎవరు? మనము. ఆ కష్టం ఫేస్ చేసేది ఎవరు? మనము. ఆ నింది ఫేస్ చేసేది ఎవరు? మనము. 10 మందిలో ముద్ద రేపించుకొని నిలబడేది ఎవరు? ఇది అని పేరు రాసుకొని నిలబడేది ఎవరు? మనము. ఆకు ముళ్ళు మీద పడినా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడినా ఆకే బొక్క. ఎప్పటికైనా కానీ అందరము కరెక్ట్ అని చెప్పట్లా, కొన్ని జరుగుతూ ఉంటాయి. యాటికో ఆటికే, ఏడుదంకా కాదు, ఏడ ఎవరుండల్లా? ఒక బాధ్యత, ఒక బిడ్డలు, ఒక సంసారము, ఒక భర్త. ఈ 4 మాత్రమే ఏడుండాల. ఆ 4 మాత్రమే ఏడబెట్టుకోవాలా. వాటికి 4 దాంట్లకు మాత్రమే చోటు ఇవ్వాల. దావించి బియ్యేటికి, ఊరించి బియ్యేటువంటికి చోటు ఇచ్చినామంటే పెద్ద ఇంత పేరు వేసుకొని, ఇంత పేరు రాపించుకొని, ముద్ర వేయించుకొని నిలబెడతాం. ఇంత పేరు రాపించుకొని 10 మందిలో పలాని కుమారి అని మరీ పేరు రాపించుకొని స్టాంప్ వేసుకొని నిలబెడతాం. చేస్తారు. కాబట్టి ఎవరినైనా కానీ, ఎవడిని కానీ నమ్మకూడదు. లేదు, ఒక ఫ్రెండ్ అయినా ఎవరైనా పలానా ఆపత వచ్చింది, పలానా ఇబ్బంది వచ్చింది, మనకు మాట సాయం అన్నా, నీకు మేమున్నాము, ఏ ఇబ్బందిలే. వెనుక ముందు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ముడు కావచ్చు, తల్లిదండ్రి కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, లవర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీకు మేముండాం, ఏమి ఇబ్బందిలే. భయపడద్దు, టెన్షన్ పడద్దు, మేముండాం నీ వెనుక పక్క. మా సాధ్యమైనంత వరకు ఆ పొద్దుట్లో దేవుడు నీకే సాయం చేస్తాడో, లేదు మా తరపున సాయం చేసిస్తాడో ఆ రోజు కొద్ది మేముండాము. భయపడద్దు, టెన్షన్ పడద్దు అనే వ్యక్తి ఎవరైనా, ఒక అక్కజెల్లెలలో కానీ ఎవరైనా, ఏ రూపంలో ఎవరైనా కావచ్చు అనే వ్యక్తి ఒకడున్నాడంటే మీ జీవితంలో వాళ్ళ రుణమైతే మర్చిపోవద్దండి. అరిచేతిలో సున్నం పెడితే 6 ఏళ్ళు మర్చిపోకూడదండి. ప్రాణంలో, కంఠంలో పానం పోయినంత వరకు అరిచేతిలో సున్నం పెడితే మర్చిపోకూడదు ఎప్పటికైనా కానీ. కొంతమంది నాకు సాయం చేసినారు. నేను ఈ కోయట్లో నేను బయట నిలబడేదానికి నాకు సాయం చేసినారు. నేను వాళ్ళని ఎప్పటికీ మర్చిపోను. ఎప్పటికీ రోజుకు ఒక టైము, రోజంతా గడిస్తే ఒక్క టైంలో అన్నా వాళ్ళు నా మైండ్లోకి వస్తారు. అలా ఉండాలి. ఏంటి అబ్బా స్వామి, కొట్టుకొని చచ్చిపోతున్నారు. ఓకే, బాయ్ అండి. ఎవరిని కించపరచ కాదు, బాధపడద్దండి.